నమస్తే. ఫ్రెండ్షిప్ డే అనగానే మనకు గిఫ్ట్స్, బ్యాండ్స్, సెలబ్రేషన్స్ గుర్తొస్తాయి. కానీ ఈ పండుగ వెనుక ఒక అద్భుతమైన నిజమైన కథ ఉంది. 1958లో పరాగ్వే దేశానికి చెందిన డాక్టర్ రమోన్ ఆర్టెమియో బ్రాచో తన స్నేహితులతో కలిసి డిన్నర్ చేస్తున్నప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాల మధ్య స్నేహాన్ని పెంపొందించాలనే గొప్ప ఆలోచన వచ్చింది. అలా ఆయన వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రూసేడ్ అనే సంస్థను స్థాపించారు. వారి ఆశయం ఏంటంటే దేశం, మతం, భాష అన్ని భిన్నత్వాలని పక్కన పెట్టి అందరూ స్నేహితులుగా కలిసిమెలిసి ఉండాలి. అప్పుడు మాత్రమే యుద్ధాలు, ద్వేషాలు తగ్గుతాయి. ఈ ఆలోచన పరాగ్వే ప్రభుత్వం గుర్తించి జూలై 30 తేదీని ఫ్రెండ్షిప్ డేగా అధికారంగా ప్రకటించింది. తర్వాత ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ కూడా దీన్ని అంగీకరించి 2011లో అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఫ్రెండ్షిప్ జూలై 30నే ప్రకటించింది. కానీ భారతదేశం వంటి కొన్ని దేశాలు ఆగస్టు మొదటి వారాన్ని ఫ్రెండ్షిప్ డేగా జరుపుకుంటారు. దీని వెనుక ఖచ్చితమైన కథ అయితే లేదు, కానీ 1935లో ఇది అధికారంగా కాకుండా సాధారణంగా జరుపుకోవడం మొదలైంది. కాలక్రమేణా అది ట్రెండ్ గా మారింది. ఈ రోజు స్నేహాన్ని, పరస్పర మద్దతును గుర్తు చేసుకునే రోజు. డాక్టర్ రమోన్ చూసిన ఆ పిడకల ప్రపంచంలోని ద్వేషాన్ని శాంతితో మార్చాలన్న ఆశయమే ఈ పండుగ వెనుక నిజమైన కథ. అన్నట్టు అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. లైక్ తో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.